దీన్ని స్క్రాచ్ టు బిల్డ్ చేయనవసరం లేదు. ఆల్రెడీ అసెట్స్ అనేది మీకు ఇన్‌బిల్ట్‌గా అన్నీ అవైలబుల్ అయి ఉంటాయి. మీరు జస్ట్ ఇంపోర్ట్ చేసుకొని మీకు కస్టమైజ్ చేసుకోవడం. తర్వాత మీరు మాస్టరింగ్ పర్ఫెక్ట్ అయిన తర్వాత మీరు ఇంకా కొత్తగా ఆలోచనలు బట్టి చేసుకోవచ్చు. మీరు స్టార్టింగ్‌లో ఉన్నప్పుడైతే మీరు ఇప్పుడున్న మామూలు చిన్న చిన్న గేమ్స్, పజిల్ గేమ్స్ గానీ, వచ్చిన గేమ్స్‌ని మీరు క్లోన్ చేసుకోవచ్చు. వాటిని చిన్నగా మోడిఫై చేసి ప్లే స్టోర్‌లో పెట్టుకోవచ్చు. దీనికేం కాపీరైట్ ఇష్యూస్ రావు. ఓన్లీ మ్యూజిక్ అండ్ గ్రాఫిక్స్‌కి కాపీరైట్స్ ఇష్యూ వస్తాయి. గేమ్ ప్లేకి, ఐడియాస్‌కి ఏమి కాపీరైట్స్ ఉండవు. అలా కాకుండా కొన్ని ఓపెన్ సోర్స్ గేమ్స్ కమర్షియల్ లైసెన్స్‌తో ఉంటవి. వాటిని మీరు ఫ్రీగా డౌన్‌లోడ్ చేసేసుకొని కస్టమైజ్ చేసేసుకొని మీరు మీ యాడ్‌సెన్స్ యాడ్స్ గానీ, యాడ్‌మాబార్స్ గానీ మీరు యాడ్ చేసుకొని మీరు ప్లే స్టోర్‌లో పెట్టుకోవచ్చండి. ఇలా ఓపెన్ సోర్స్ కోడ్స్ కాకుండా మీరు సోర్స్ కోడ్ గానీ, ఫ్రీ గేమ్స్ గానీ మీరు ఆహ్, వేరే డెవలపర్ల దగ్గర మీరు కొనుక్కోవచ్చు. లేకపోతే మీరు కొంచెం అయితే కస్టమ్ డెవలప్‌మెంట్ మీ యాప్‌కి చేయించుకోవచ్చు. మీరు గేమ్స్ గానీ, ఇలాంటి యాప్స్ గానీ మీరు కొనాలనుకుంటే మీరు సెల్‌మై యాప్.కామ్ అండి. ఇంకోటి కోడ్‌కెనానియన్.కామ్ ఇంకా చాలా ఉన్నాయి యాప్స్. వాటిలోకెళ్ళి మీరొకసారి చూడండి. మీరు గేమ్స్ సోర్స్ కోడ్ కొని పెట్టడం వల్ల పెద్దగా అంటే మీరు చేసిన అమౌంట్ మీద రిటర్న్ సరిగ్గా రాకపోవచ్చు. ఎందుకంటే చాలా వాళ్ళు చిన్నగా 1 మంత్ ఒక డెవలపర్ కష్టపడి దాన్ని ఒక 50, 100, 1000 సేల్స్ అమ్ముకుంటే అతనికే లాభం వస్తుంది తప్ప ప్లే స్టోర్‌లో పెట్టినయన్నీ స్క్రాప్ కింద అవుతున్నాయి. కాబట్టి మీరు కొంచెం చూసి క్రియేటివిటీగా తీసుకొని వాడాలండి. గేమ్ డెవలప్‌మెంట్ తొందరగా నేర్చుకోవాలనుకుంటే మీరు యూనిటీ ఇంజిన్‌తో స్టార్ట్ చేయండి. అన్‌రియల్ ఇంజిన్‌లో గ్రాఫిక్స్ బాగుంటాయి. కానీ అది వాళ్ళు స్టార్టింగ్ నుంచిలే మీకు చార్జ్ చేస్తారు. అదే యూనిటీలో మాత్రం మీకు పర్సనల్ యూజ్‌కి ఫ్రీగా ఉంటుంది. మీకు వీటి గురించి ట్యుటోరియల్స్ కావాలనుకుంటే మీరు ఆల్రెడీ ఉడిమి, లిండా ఇలాంటి కోర్సులు మీరు టోరెంట్‌లోకెళ్ళి డౌన్‌లోడ్ చేసుకున్నా వచ్చేస్తాయి. లేకపోతే యూట్యూబ్‌లో కూడా చూడండి. ఒక 1 వీడియోలో మీకు మొత్తం యూనిటీ 2డీ అండ్ 3డీ గేమ్ డెవలప్‌మెంట్ గురించి కొన్ని వీడియోస్ ఉన్నాయి. మీరు చూడండి. లింక్ కింద షేర్ చేస్తాను. ఓకే. మీరు గేమ్ తయారు చేశారు. ప్లే స్టోర్‌లో అప్‌లోడ్ చేశారనుకోండి. ఇప్పుడు దానికి మార్కెటింగ్ చేసుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక గేమ్ అంటే ఆల్రెడీ బై చేసి దానిలో అప్‌లోడ్ చేశాను. కానీ ఎవరు అంత ఏం డౌన్‌లోడ్ చేయలేదు. కాకపోతే దానికి మళ్ళీ నేను యాడ్వర్డ్స్‌లో ప్రమోషనల్ కోడ్ అప్లై చేశాను. దానిలో కూడా 500 మంది డౌన్‌లోడ్ చేశారు. మళ్ళీ 200 మంది అన్‌ఇన్‌స్టాల్ చేశారు. కానీ మీకు ప్లే స్టోర్‌లో మాత్రం 1000 డౌన్‌లోడ్స్ అని ఉంటుంది. యాక్చువల్ ఇన్‌స్టాల్స్ ఏమో 100, 200 అలా ఉంటాయండి. మీరెప్పుడైనా డౌన్‌లోడ్స్ చూసి మోసపోకండి. నేను ఫస్ట్ అలానే మోసపోయి యాప్ డెవలప్‌మెంట్ ఫీల్డ్‌కొచ్చాను. తర్వాత అంత పెద్దగా ఏం అనిపియట్లేదు. మీరు ఆల్రెడీ ఆండ్రాయిడ్ డెవలపర్ అయ్యుంటే మీకు ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది. కొన్ని గేమ్స్ ఆండ్రాయిడ్ స్టూడియోలో కూడా క్రియేట్ చేశాను. మీరొకసారి గేమ్ డెవలప్ గురించి నేర్చుకోవాలనుకుంటే మీరు యూనిటీ3d.కామ్‌కి వెళ్ళండి. దానిలో మీకు ఆల్రెడీ యూనిటీ ఇంజిన్ మీద క్రియేట్ అయిన పాపులర్ గేమ్స్ డిస్‌ప్లే అవుతాయి. అలాగే మనకు ఇండియాలో ఫేమస్ అయిన పబ్‌జీ గేమ్ కూడా అన్‌రియల్ ఇంజిన్ అంటే ఎపిక్ గేమ్స్ వాళ్ళ ఇంజిన్ తోటి తయారైపోయింది. దానికి మీరు సి ప్లస్ నేర్చుకుంటే సరిపోతుంది. కానీ నేను చాలామంది రికమెండ్ చేసేది యూనిటీ. ఫస్ట్ యూనిటీ నేర్చుకున్న తర్వాత మీరు ఇంకే గేమ్ కంటే ఆ గేమ్‌కి స్విచ్ కండి. HTML5 గేమ్స్ చేయాలనుకుంటే కోకో 2డీఎస్‌కి వెళ్ళండి. చాలా సింపుల్. ఫేస్‌బుక్ డెవలపర్స్‌లో కూడా మీకు ఇన్‌స్టాంట్ గేమ్స్ అని వస్తుంది కదా! వాటికి కూడా అవకాశం ఉంది. ఈ వీడియోలో ఇన్‌కమ్ మార్జిన్ గురించి చెప్పలేదు కదండీ గేమ్స్‌లో. మీరు ఆల్రెడీ చూసుకున్నట్టయితే క్యాండీ క్రష్ ఇంకా ఇంకా టెంపుల్ రన్
వీటి ఇన్కమ్ రిపోర్ట్ అంతా క్వార్టర్లీ 3 మంత్స్కి ఒకసారి వాళ్ళ ఇన్కమ్ ఎంతనో మీరు వాళ్ళ వెబ్సైట్లో పబ్లిష్ చేస్తారు. ఒకసారి మీరే చూస్తే అర్థమవుతుంది. వాళ్ళ ఇన్కమ్ మొత్తం మిలియన్స్ బిలియన్ డాలర్స్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా గేమ్స్కి మొత్తం అడిక్ట్ అయి ఉంటారు. ఇది ఓన్లీ యాడ్స్ ద్వారానే కాకుండా యాప్ పర్చేస్ ద్వారా కూడా వాళ్ళకు మంత్లీ సబ్స్క్రైబ్ ద్వారా మనీ పే చేసుకుంటారు వన్ టైం ద్వారా. మీరు కొన్ని గేమ్స్ చూసినట్టయితే త్రీస్ గేమ్ అని ఉంటుంది, దానికి 400 ఏమో ఉంటుంది. చాలా సింపుల్ గేమ్. అదే ఫార్మాట్లో మీకు సేమ్ దాని కాపీ క్యాటే మీకు 1024 2048 అని దొరుకుతుంది. అది ఫ్రీ గేమ్ అండి. మీరు డౌన్లోడ్ ఎంటీ అంటే మల్టీ లైసెన్స్ అన్నట్టు దానికి. మీరు దాన్ని డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్లో పెట్టుకోవచ్చు.